చిన్న కుమారుడికి బంధువుల అండా ఉండగా పిటిషనర్ కవిత 16 ఏళ్ల మైనర్ కుమారుడికి ఇప్పటికే 50% పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు తెలిపారు. కానీ కుమారుడి చదువు మధ్యంతర బెయిల్ కోసము కోరిన రోజుల సంఖ్య, ఇతర కుటుంబం సంఖ్య వివరాలు పొందుతున్న లేకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మైనర్ కుమారుడు అన్నయ్య, తండ్రి, అత్తలను కలిగి ఉన్నాడు. వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనా అనడానికి ఎలాంటి కారణము కనిపించట్లేదు. సో ఆమె ఏమంటుందంటే 50% ఎగ్జామ్స్ అయిపోయినాయి, మిగతా ఖచ్చితంగా నేను రాయిస్తా అంటుంది. కానీ కోర్టు అడ్వకేట్లు ఏమంటున్నారంటే రిలేటివ్స్ అన్న, అత్త అందరూ, మామ, తాత అందరూ ఉన్నారు. అన్నయ్య, తండ్రి ఆసక్తులను కలిగి ఉన్నవారు ఈ విషయంలో ఎలాంటి మద్దతు ఇవ్వడానికి ఎలాంటి కారణము కనిపించట్లేదు. చిన్న కుమారుడి పరీక్షలకు తల్లి నైతిక మద్దతు అవసరమని న్యాయవాదులు చెప్తున్నారు. కానీ 19 ఏళ్ల వయసున్న కవిత పెద్ద కుమారుడు స్పెయిన్తో చదువుతున్నాడు. భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకున్నా విదేశాల్లో అతను చదువుకోగలుగుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉంటున్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేనడము సమాజంగా కనిపించట్లేదు. పిల్లల పరీక్షల ఆందోళన పరిష్కరించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనడము మధ్యంతర బెయిల్ మంజూరుకు తగిన కారణంగా కనిపించట్లేదు. కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్ తండ్రి బిజీగా ఉన్నారన్న కారణము సైతం ఆమోదయోగ్యం లేదు. అందుకే మైనర్ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తుంది. రిలేటివ్స్లు ఏమంటున్నారు అంటే ఒక అబ్బాయికి ఆల్రెడీ బయట రాస్తున్నాడు ఎగ్జామ్స్, ఇంకో అబ్బాయి ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి ఈ అబ్బాయికి మధ్యంతర 50% ఎగ్జామ్స్ అయిపోయినాయి. తిరిగి ఆమెకు ఇప్పుడు బయటికి వెళితే సాక్ష్యాలు కింద మీద అయితే ఆ 50%కినే కంప్లీట్ చేస్తారు. వాళ్ళ మామలు, అత్తలు వాళ్ళందరూ సహకరించాలని కోర్టు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తున్నది. ఇది కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తుంది. మాజీ ఎంపీగా ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత విద్యావంతురాలిగా కవిత సమాజంలో పలుకుబడి గలవారని నిశ్చయంగా చెప్పవచ్చు. అంతేకాని ఈ కేసులో నిస్సహాయ మహిళను బలి పశువును చేస్తున్నారని ఆ ప్రణాళికల విషయంలో కనిపించట్లేదు. నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నంతో పాటు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ధ్వంసం చేస్తారనే విషయంలో కోర్టు ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కల్పిస్తుంది. అందువల్ల మహిళ కాబట్టి పిఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45(1) ప్రకారము విచక్షణకు ఆమె అర్హురాలు కాదు. ఈ పరిశీలనలతో బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తుందని న్యాయమూర్తి తీర్పులో చెప్పారు. అంటే కరెక్ట్గా ఎంపీగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పుడు విద్యావంతురాలుగా కవిత సమాజంలో పలుకుబడి ఉన్నది కాబట్టి ఆమె నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయము సాక్ష్యాలను ప్రభావితం చేసే టైపు కనిపిస్తున్నది. కాబట్టి ఇందులో ఈ అంశాలను కోర్టు ముందుంచి కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తుంది. చట్టం సెక్షన్ 45(1) ప్రకారం విచక్షణ ఆమె అర్హురాలు కాదు అని పరిశీలనలో బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తున్నా అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. నేడు న్యాయమూర్తి ముందుకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పూర్తి కానడంతో మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి భవేజ ముందు హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసము కవిత వేసిన పిటిషన్ను త్వరగా విచారించాలని ఆమె తరపు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 20న విచారిస్తామన్న న్యాయమూర్తి తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతామని పేర్కొన్నారు. నేడు న్యాయమూర్తి ముందుకు కవితను తీసుకెళ్లారు. జ్యుడిషియల్ కస్టడీ పూర్తి కావడంతో మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి భవేజా ముందు హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్ కోసం కోర్టు నిరాకరించి తిరిగి ఆమె తరపు న్యాయవాదులు జడ్జిని ఈమెకు బెయిల్ ఇవ్వాలని కోరడం జరిగింది. కాబట్టి రెగ్యులర్ బెయిల్ కోసం ఈ నెల 20న విచారిస్తామని న్యాయమూర్తి తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతామని పేర్కొన్నారు. అంటే కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి అంగీకరిస్తలేరు కోర్టు. ఎందుకంటే సాక్ష్యాలను కింద మీద చేస్తారు. కొడుకు విషయంలో ఎగ్జామ్స్ విషయంలో ఏదో ఒకటి వంకబెట్టుకొని బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది అని నానా రకాలుగా కోర్టు అనుమానాలు వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కవితకు ఇప్పటింతలో బెయిల్ రాకపోవచ్చు.